శీతల్ రా. చాలు మానవ్, నా వల్ల కాలేదు. శీతల్ నువ్వేమంటున్నావు? ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా మనకు దారి దొరుకుతుంది. అసలు మనం ఈ అడవిలోకి వచ్చుండకూడదు. ఫోన్ నెట్వర్క్ కూడా దొరకలేదు. రాత్రి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శీతల్ ఇలాగా ఆలోచించొద్దు, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. అరే కాస్త జాగ్రత్తగా రా. శీతల్ శీతల్ నీళ్ళు రా రా రా. ఏంటా శబ్దం? నీళ్ళలో ఏదో పడినట్టుంది. ఈ వైపు నుంచి శబ్దం వస్తుంది. ఓ మై గాడ్, ఎంత డబ్బా! అరే ఏంటిది? 1000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి పడుతుంది ఇవంతా? అరే వదులు దాన్ని. లక్ష్మి దొరుకుతుంటే దాన్ని ఎందుకు వద్దంటాం? బ్యాగ్లో వేసుకో, బ్యాగ్లో. రక్తం. మానవ్, వీడు మనల్ని చంపేస్తాడు. మీరు మనోజ్ సీతలా? మా పేర్లు నీకెలా తెలుసు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. మిమ్మల్ని వెతుక్కోవడం కోసమే నేను ఇంత దూరం వచ్చాను. మీ ఇద్దరి అడవిలో తప్పిపోయారని నాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ గన్ను ఇది ట్రాంక్లైజర్ గన్. దారిలో కనుక ఏమైనా జంతువు వచ్చిందంటే దాని స్పృహ కోల్పోవడానికి ఉపయోగిస్తాం. నువ్వు అరిచే శబ్దం నాకు వినపడింది. ఏమైంది? ఏమైందో చెప్పండి. సార్ సార్, మీరు బాగున్నారా? లేదు, ఏమైంది? నా వైఫ్ కిడ్నాప్ చేశారు. అదలో ఉన్నారండి. చంపాలనుకుంటున్నారు. పదండి, హాస్పిటల్ రండి. రండి మీ సార్. దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఇవ్వండి, వెంటనే సిఐడి కాల్ చేస్తా. ఇదిగోండి సార్. అరే కాలుస్తున్నారు. ఎవరది? అన్యా అన్యా, హెల్ప్ చేయండి, ఎవరైనా హెల్ప్ చేయండి. దయా, అదేంటి చూడు, ఏదో బ్యాగ్ లాగుందే. ఒకవేళ వీడి బ్యాగ్ అయి ఉంటుందా? నిఖిల్, పైన చూడు. అదేంటో వెళ్ళి చూసిరా. దాన్ని కొంచెం కిందకు దించు. జాగ్రత్తగా వెళ్ళు.
సార్, చుట్టుపక్కల బిల్డింగ్లు ఉన్నట్టు కనపడడం లేదు. ఆకాశం నుంచి వాడు దూకుంటాడా? సార్, ఒకవేళ ఫ్లైట్ పైన ఎగురుతుండగా వీడి కింద పడిపోయాడేమో. కానీ సార్, ఈ ఏరియా నో ఫ్లయింగ్ జోన్లోకి వస్తుంది. అది మాత్రమే కాకుండా కమర్షియల్ ప్లేన్స్ కూడా ఎగరవు. ఒకవేళ పైనుంచి హెలికాప్టర్ ఏదైనా వెళ్ళిందేమో. మీకేమైనా చాపర్ సౌండ్ వినపడిందా? సార్, ఈ అడ్రస్ దొరికింది కానీ పేరు లేదు. సాక్స్లో దాచిపెట్టారు. ఎవరు అడ్రస్ ఇది? దీన్ని కనిపెట్టు, ఇది ఎవరిదని. సార్ సార్ సార్, ఈ బ్యాగ్లో ఏం లేదు. ఏం లేవా? అవును సార్. ఒట్టి బ్యాగ్తో వీడెందుకు అలా తిరిగాడు? నాకు డౌట్ ఏంటంటే ఈ బ్యాగ్లో ఏముందో, అలాగే వీడిని ఎవరు పైనుంచి కింద వేశారో వాడే తీసుకెళ్ళి ఉంటాడు. సాలంకి చెప్పు, ఏం తెలిసింది? బాస్, వీడేమీ మామూలు మనిషి కాదు. కాస్త ఇక్కడ చూడండి. వీడి చెవి వెనకాల ఒక గుర్తుంది చూడండి. ఇది చూస్తుంటే సర్జరీ లేక ఆపరేషన్ ఏదో జరిగి ఉంటుంది అనుకుంటా. కరెక్ట్గా చెప్పారు. ఇది ఆపరేషన్ గుర్తే. ఈ గుర్తుని చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందువల్లనే వీడి ఫేస్ని బాగా అనలైజ్ చేశాను. దానివల్ల వీడి మొహాన్ని చాలాసార్లు మార్చారు బాస్. ప్లాస్టిక్ సర్జరీ? ప్లాస్టిక్ సర్జరీ. ఇంకో విషయం కూడా చెప్తాను బాస్. ఈ చేతిని జాగ్రత్తగా చూడండి. సార్, ఏంటిది? ఇది ఏదో ఒక సింబల్, గుర్తు. నరాన్ని నొక్కితేనే కనపడుతుంది. అందుకే బాడీ పడిన చోట ఇలాంటి గుర్తు కనిపించలేదు. బాస్, ఇదొక విచిత్రమైన ట్రాన్స్మిటర్. వీడి తోలు లోపల దీన్ని దాచిపెట్టారు. ఆశ్చర్యంగా ఉంది. ఈ మనిషి అప్పుడప్పుడు తన మొహాన్ని మార్చుకుంటున్నాడు. చేతిలో ఏంటంటే ఈ డివైస్ ఫిట్ అయింది. అలాగే మరణం కూడా ఆకాశం నుంచి కింద పడి జరిగింది. వీడిని బాగానే యూజ్ చేసినట్టున్నారు. సార్, తన శాటిలైట్ ఫోన్తో మనం ఏమీ చేయలేకపోతున్నాం. తన దగ్గర నుంచి మనం ఒక అడ్రస్ తీసాం కదా, అక్కడున్న అతని పేరు విశాల్. విశాల? అసలు ఈ విశాల్ ఎవరు? ఈ విశాల్ ఇంటికి వెళ్తేనే మనకంతా తెలుస్తుంది. సార్, ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. నేను రికార్డ్ చేశాను. ఇదిగోండి. ముఖ్యాంశాలు: ఒక ప్రైవేట్ విమానం నదిలో మునిగిపోయింది. ఆ సమయంలో ఆ ఏరియాలో ఉన్న ఒక వ్యక్తి పారాషూట్ నుంచి దూకినట్టు కనపడుతుంది. ఈ విమానం ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టనున్నారు. అలా అయితే సముద్రంలో క్రాష్ అయింది. ఆ ఫాల్స్ కూడా దగ్గరలోనే ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ అయిన ఫ్లైట్లో కూడా ఇతను ఉండుండొచ్చుగా. ఎవరైనా పైన నుంచి నెట్టేసుంటారు. సార్, వీడు ప్లేన్ నుంచి పారాషూట్ నుంచి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకెవరైనా వీడిని తోసేసి ఉండొచ్చుగా. అలా కూడా జరుగుంటుంది. ముందు ఎవరు పారాషూట్లో వచ్చి వీడిని పైనుంచి తోసేశారని దాన్ని మనం కనిపెట్టి తీరాలి. ఆ ప్లేన్ని కనిపెట్టామంటే మనిషిని కూడా ఈజీగా కనిపెట్టొచ్చు. ఎన్ని ప్రైవేట్ ఎయిర్ఫీల్డ్లు ఉన్నాయో అన్నిట్లో వెళ్ళి విచారించు. ఏ ప్లేను ఎప్పుడు బయలుదేరింది, అందులో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియాలి. పేషెంట్ హెల్త్ ఎలా ఉంది? సర్జరీ బాగా పూర్తయింది డాక్టర్. పేషెంట్ రికవరీలో ఉన్నారు. ఓకే. ఇతని ఫ్యామిలీ? ఇతని వాలెట్ నుంచి ఐడి దొరికింది. పేషెంట్ పేరు విశాల్. ఈయనింటికి మేము ఇన్ఫార్మ్ చేశాం, కానీ ఎవరు ఫోన్ తీయటం లేదు. ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టాం మేడం. విశాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం చెప్పాం మేడం. డాక్టర్ అనిల్ ఎక్కడా? అతన్ని పిలవండి. నేను పేషెంట్ గురించి అతనితో మాట్లాడాలి. ఓకే మేడం. పర్వాలేదు సార్. ఆ టెలిఫోన్ కాల్ బట్టి ఈ హాస్పిటల్ని మేము కనిపెట్టేశాం సార్. సార్, అడవి లోపల ఒక బాడీ దొరికింది కదా, దాని గురించి విశాల్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ నర్స్, Yes. మేము సిఐడి నుంచి వచ్చాం. Okay. విశాల్ అనే పేషెంట్ ఎక్కడా? నాతో రండి. అరే, ఇదెవరు తీశారు? ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? లేడీ డాక్టర్ ఉన్నారు సార్, కానీ ఇంతకు ముందు నేను తను చూసింది లేదు. త్వరగా వేరే డాక్టర్స్ ని పిలవండి.
ఐషా ఐషా దయచేసి విషయాల్ని వదిలే. నా ప్రయారిటీ ఏంటి? అది ఆ బ్రీఫ్ కేస్ కదా. ఇప్పుడు నతాషా దగ్గర ఆ బ్రీఫ్ కేస్ లేదంటే అయితే కీడి దగ్గర ఉంటుంది. అందుకే చెప్తున్నాను, సిఐడికి కీడి డెడ్ బాడీ దొరికింటుంది. అయితే ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే బ్రీఫ్ కేస్ కూడా పడి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, వెతుకు, వెళ్ళి దాన్ని వెతుకు. ఓకేనా? ఓకే. నేను మీకు చాలా చిన్న పని మాత్రమే మీకు ఇచ్చాను. చిన్న పని మాత్రమే, అది కూడా మీరు చేయలేదా? విశాల్ని చంపేమని చెప్పాను. వాణ్ణి మేము కాల్చి సముద్రంలో ఇసిరేసాం బాస్. చచ్చుంటారని నేను అనుకున్నాను. విశాల్ ఎవడైతే ప్లేన్లోంచి కింద పడ్డాడో ఆ వ్యక్తి నీకెలా తెలుసు? లేదు సార్, నాకు వాడు తెలీదు సార్. నా భార్య నటాషా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. కొన్ని సంవత్సరాలుగా వేరే వేరే చోటు నుంచి సేమ్ ఏజ్ అమ్మాయిలు మాయమవుతున్నారు. దాని గురించే తను ఇన్వెస్టిగేట్ చేస్తుండే సార్. తనకి చాలా బాగా తెలిసింది ఏదో చాకు టాకు అనే గ్యాంగే ఇన్వాల్వ్ అయిందని. చాకు డాకు సార్, ఆ గ్యాంగ్ సైలెంట్గానే ఆపరేట్ అవుతుంది. అందుకే ఎక్కువ మందికి దాని గురించి తెలియదు. ఓ, ఆ మనిషి చేతిలో ఒక గుర్తు తెలిసిందే. అది గ్యాంగ్ ఐడెంటిటీ అయి ఉండొచ్చు. తర్వాత సార్, కొన్ని రోజులుగానే నటాషా చాలా సంతోషంగా ఉండడం నేను చూశాను. దానికి ఏంటి కారణం అని అడిగాను. అప్పుడు నాకు తను ఏం చెప్పిందంటే త్వరలో ప్రూఫ్ దొరకబోతుంది అని చెప్పింది. అటువంటి ఆధారం ఏంటి? అది నాకు తెలియదు సార్. కానీ నిన్న తను మెసేజ్ చేసింది తన బ్యాగ్ ఏదో ఇంట్లో ఉందంట, అది వెంటనే తీసుకురమ్మంది. అది చెప్పినట్టు నేను తీసుకువెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ సార్, అక్కడి నుంచి నన్ను ఒక తెలియని చోటుకి తీసుకువెళ్ళారు. అక్కడ చూస్తే నటాషాని వాళ్ళు కబ్జా చేశారు. సరే, వాళ్ళందరూ ఎవరు? సార్, నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు నా కళ్ళు మూశారు. నాకు నటాషా గొంతు మాత్రమే వినపడింది సార్. వాళ్ళ దగ్గర తనని వదిలేమని అడుక్కుంది సార్. వాళ్ళు నీ దగ్గర నుంచి బ్యాగ్ లాక్కున్నారు. తర్వాత ఏమైంది? సార్, వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో అది ఆ బ్యాగ్లో దొరకలేదు. మరి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? అందుకే సార్ వాళ్ళు నన్ను షూట్ చేశారు. ఇంక తర్వాత సముద్రంలో పడేశారు. నేను ఎలాగో తప్పించుకున్నాను సార్. ఎలాగో తీరంకి వచ్చేసాను. కానీ అక్కడ కూడా వాళ్ళు నన్ను కాల్చడానికి ప్రయత్నించారు. అభిజిత్, దయా, ఎవరు ఫ్లైట్లోంచి విసిరేశారో వాడు ఈ గ్యాంగ్కి సంబంధించిన వాడే. ఆడి చేతిలో ఆ సింబల్ ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసి ఆ వ్యక్తే నటాషా దగ్గర ఈ గ్యాంగ్ గురించి సీక్రెట్ మొత్తం చెప్పింది అనుకుంటా. దాని గురించే నటాషా కూడా ఒకవేళ విశాల్ దగ్గర అది చెప్పింది అనుకుంటా. తర్వాత దీని కారణంగానే వాణ్ణి ప్లేన్ నుంచి తోసేశారు. దాని తర్వాత నటాషాని కూడా హత్య చేయాలని ప్రయత్నించారు. ఏమైంది విశాల్? విశాల్, లతాషాకి ఏదో జరిగిందని ఫోన్లో నాకు చెప్పావు. అవునంటీ, కొంతమంది నటాషాని కిడ్నాప్ చేశారు. ఏంటి? ఈ సమయంలో తను బ్రతికుందో కూడా తెలీదు. నేను వద్దు వద్దని చెప్పాను కదా, అయినా నా కూతుర్ని అన్నిట్లో ఇరికించేస్తున్నావు. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి నా కూతుర్ని కాపాడండి సార్. నా భర్త ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండేవారు. ఆయన కూడా ఈ దేశం కోసమే పాటుపడ్డారు సార్. ప్రాణం కూడా త్యాగం చేశారు సార్. ఎలాగైనా నా కూతుర్ని రక్షించండి. ఈ జాకో డాంకోని పట్టుకోవాలంటే మొదటి పనిగా నేను విశాల్ని నటాషాని పట్టి ఎక్కడ ఉంచారో అక్కడికి వెళ్ళి తీరాలి. మానవ్ త్వరగా రా, నాకు భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం.
శీతల్ కాస్త ఆగు. డబ్బు బ్యాగు కరెక్ట్గా ఇక్కడే పడింది. మనం ధనవంతులు అయిపోతాం. మానవ్, మనకు దొరికిన డబ్బు వరకు చాలు. ఎక్కువగా ఆశపడకు, త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. 5 నిమిషాలు ఆగు, సరేనా? దొరికింది. మానవ్, నాకు చాలా భయంగా ఉంది. నా మాట విను, ఈ సూట్ కేస్ ని నీళ్ళలో పడే. నోటుకొచ్చింది వాగొద్దు శీతల్. దేవుడు మనకి చాలన్నా ఇచ్చాడు. దాన్ని 2 చేతులతో తీసుకో. ఇదిగో దీన్ని ముందు పట్టుకో. అరే ముందు పట్టుకో, నేను ఓపెన్ చేస్తాను. థ్యాంక్ యూ, నా కోసం ఈ బ్యాగ్ని తీసావు. సార్, దీనివల్ల మేము ఎటువంటి హెల్ప్ చేయలేం. చాలా రోజుల నుంచి ఏ ప్లేన్ కూడా రెంట్కి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎయిర్ కంట్రోల్ రూమ్లోంచి మేము ప్రతిదీ తీసేసాం. మా దగ్గర అన్నీ క్లియర్గా ఉన్నాయి. నిన్న కూడా ఒక ప్లేన్ ఎగిరింది. శేష్ణ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి సముద్రంలో పడింది. దాన్ని మీ కంపెనీ అద్దెకిస్తోంది. ఇలా చూడండి సార్, మీరేం చెప్తున్నారని నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగానే నాకు తెలీదు. నేను చెప్పేది వినండి. నీ దగ్గర నుంచి ఎలా రప్పించాలో మాకు తెలుసు. నీకు ట్రీట్మెంట్ ఇస్తాం, అప్పుడు నువ్వే నోరు తెరుస్తావు. నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒక హత్య జరిగింది, అది మర్చిపోవద్దు. చెప్పరా నువ్వు? సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను మీకు నిజమంతా చెప్పేస్తాను సార్. సార్, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు సార్. వాడికి పాత సీజనా ప్లేన్ రెంట్కి ఇచ్చాం సార్. అది కాకుండా ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు. అది కాకుండా సార్, నేను నో చెప్పలేకపోయాను సార్. నేను ఎంక్వైరీ సరిగ్గా చేయకుండా, ఆ పేపర్ని చెక్ చేయకుండా ప్లేన్ని ఇచ్చేసాను సార్. ఆ వ్యక్తిని నువ్వు చూసావు కదా, చూడటానికి వాడు ఎలా ఉన్నాడు? సార్, ఇంచుమించు 5 feet 10 inches ఉండేవాడు సార్. అంత పొడుగ్గా ఉంటాడు సార్. తెల్లగా ఉండేవాడు సార్. అది కాకుండా లీన్గా ఉండేవాడు సార్. కాస్త గడ్డాలు కూడా ఉన్నాయి సార్. అది కాకుండా సార్, వాడితో పాటు ఇంకో మనిషి కూడా ఉండేవాడు సార్. ఈ రెండో వ్యక్తి ఖచ్చితంగా వాడే అయి ఉండాలి. వాడే ప్లేన్లో నుంచి నెట్టేసి ఉంటాడు. క్యాష్ కోవడానికి ముందే ప్లేన్ నుంచి దూకేశాడు. నీకు డబ్బు ఇచ్చిన వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు చూడు, వాడు ఎలా ఉంటాడో స్కెచ్ నాకు ఇవ్వు. సార్, ఇక్కడే నిలబడి ఉన్నాను. ఈ ప్లేసా? ఇలా చూడు విశాల్, బాగా ఆలోచించుకొని ఇదేనా కాదో కరెక్ట్గా చెప్పు. అసలు నీకేం జరిగింది? ఇది నువ్వు ఏది దాచకుండా చెప్తేనే మనం నటాషా దగ్గరికి వెళ్ళగలం. సార్ వాళ్ళు నా కళ్ళు కట్టేశారు సార్. అందుకే ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. సరే, వచ్చి కారులో కూర్చో. ఇలా చూడు విశాల్, నీ కళ్ళు మూసి ఉంచారా? అవును సార్. అలాగే ఇప్పుడు నీ కళ్ళు అలాగే కట్టి ఉంచారని అనుకో. అందువల్ల నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. ఆ విధంగా నువ్వు గుర్తు తెచ్చుకొని చెప్పు. నీకేం గుర్తొచ్చినా అది నువ్వు దాయకుండా మాతో చెప్పే. ఏదైనా శబ్దం లేకపోతే స్మెల్ ఏదైనా సరే చెప్పు. సార్, ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎప్పుడైతే కార్లో నన్ను ఎక్కించారో అప్పటి నుంచి కార్ స్ట్రైట్గానే వెళ్ళింది. కార్ అసలు ఎక్కడా తిరగలేదు. సార్, ఒక 10 నిమిషాల తర్వాత బండి రైట్ తీసుకుంది. రైట్లోనా? సార్, ఇక్కడ నుంచి ఇలాగే తిన్నగా వెళ్తే అక్కడ ఒక రైట్ టర్న్ ఉంటుంది. అలాగే వెళ్ళు. వేరేం గుర్తొస్తున్నాయి? నాకు ట్రైన్ సౌండ్ కూడా వినబడింది. ట్రైన్ సౌండా? సార్, కొంచెం దూరం వెళ్తే రైల్వే ట్రాక్ ఉంటుంది. అలాగా? అదేమిటంటే లోకల్ ట్రైనా లేకపోతే ఎక్స్ప్రెస్ ట్రైన్ సౌండా? అది నాకు తెలిసి లోకల్ ట్రైనే. లోకల్ ట్రైనా? వేరే
వేరేమేం గుర్తొస్తున్నాయి? దాని తర్వాత కార్ రైట్ తీసుకుంది సార్. అక్కడ ఒక చర్చ్ కూడా ఉండేది సార్. ఎలా చెప్తున్నానంటే చర్చ్ బెల్ సౌండ్ కూడా వినబడింది సార్. అక్కడ చర్చ్ సార్. దాని తర్వాత కార్ లెఫ్ట్ తీసుకుంది. ఇంకా కాసేపు కార్ అలాగే వెళ్ళింది. సరే, ఎంత టైం పట్టింది? సార్ సరిగ్గా ఎంతసేపు అని తెలీదు, కానీ కార్ ఎప్పుడు కనుక ఆగిందో కానీ అప్పుడు రేడియోలో ఒక పాట మోగింది. అది బల్లె బల్లె సాంగ్ ఒకటి, ఇంకా 99.9 FM. పూర్వి, కొంచెం రేడియో స్టేషన్కి ఫోన్ చేయి. 99.9. సార్. ఇంకా ఆ కార్ని ఆపేసి నన్ను కిందికి దింపి ఒక ఇంటికి తీసుకువెళ్ళారు. అవును, నిన్ను ఎన్నింటికి కిడ్నాప్ చేశారు? సార్ అప్పుడు నా వాచ్లో నేను టైం చూశాను. నాకు తెలిసి 6:30 అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. 7:15 నిమిషాలకి ఈ పాట వేశారు. 7:30కే వాళ్ళు పాటను వేశారు. దయా అప్పుడు 6:30కే కిడ్నాప్ చేశారు. 7ంటికి చర్చ్ బెల్లు విన్నాడు. తర్వాత 7:15కి 99.9 FMలో వీడు పాటలు విన్నాడు. అలా అంటే చర్చ్ నుంచి బిగిన్ అయ్యి 15 నిమిషాల దూరంలో ఖచ్చితంగా ఇల్లు ఉండాలి. దయా, అసలు ఇక్కడ దారే లేదే. ఇది డెడ్ ఎండ్ కదా. సరే ఓకే, చర్చి నుంచి 15 నిమిషాల దూరంలో ఈ ఇల్లే కనబడుతుంది. అలా అయితే విశాల్ని, నటాషాని ఈ ఇంటికే తీసుకొచ్చుంటారు. సరే, మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. చెప్పు, అసలు ఇక్కడేం జరిగింది? నన్ను ఈ చోటుకే తీసుకొచ్చారు. కళ్ళు మూసిపెట్టారు. ఏదైనా గుర్తుకు తెచ్చుకో. ఎంతమంది ఉన్నారు నీ జడ్జిమెంట్లో? నాకు తెలిసి 3 గొంతు వినపడింది. అలాగా? అందులో 2 అబ్బాయిలు ఉన్నారు, ఇంకా ఒక అమ్మాయి. వాళ్ళిద్దరితో పాటు ఒక లేడీ కూడా ఉండేదా? అవును సార్. వీడిని కాల్చేపడేమని తనే చెప్పింది సార్. ఇంకా నాకు ఎవరో నడిచే సౌండ్ వినపడింది. నా దగ్గరకు వచ్చారు. ఇంకా బుల్లెట్ సౌండ్ వినపడింది. సడన్గా నా ప్యాంట్ వేడెక్కింది. బుల్లెట్ నా కాళ్ళకి తాకింది. సార్, ఇక్కడ రక్తం మరకుంది. అది తప్ప చుట్టుపక్కల ఏమీ కనపడడం లేదు. విశాల్, వాళ్ళు నిన్ను ఇక్కడికి ఈడ్చుకొచ్చారు కదా సార్? ఎవరో వస్తున్నట్టున్నారు. అందరూ వెళ్ళి దాక్కోండి. నా దగ్గర గన్ను లేదు. సరే, గన్ను లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకరిని వెతుకుతున్నాను. ఎవరిని వెతుకుతున్నావు? ఒక అమ్మాయి.
నువ్వు వెతికే అమ్మాయి ఇక్కడే దొరుకుతుందని నీకెలా తెలుసు? పోయినసారి తను ఇక్కడే నన్ను మీట్ అయింది. అసలు నీ మొహం చూపించు. నీ చెయ్యివు. మీరనుకుంటున్న వ్యక్తి నేను కాదు. నేను చాకో డాకో గ్యాంగ్ వాణ్ణి కాదు. వీడు నీకు తెలుసా? తను దీపు లోంపొడి. నీకు తెలుసా? తెలుసు. తను కాంట్రాక్ట్ కిల్లర్ కూడా. ఈ డీకో లోబ్రీ ఫ్లైట్లోంచి ఒక మనిషిని కిందకి తోసేశాడు. అప్పుడు అతను చాకో డాకో గ్యాంగ్లోనే ఉన్నాడు. అతను ఖచ్చితంగా విడిచిపెట్టాడు. అంటే చంపేస్తాడా వాడు? దయా, డీకో లోబ్రీకి ఈ దేశం వదిలి పారిపోవడం తప్ప వేరే దారే లేదు. అతనికి డూప్లికేట్ పాస్పోర్ట్ ఉంటే అతను ఎక్కడికి వెళ్తాడో నాకు బాగా తెలుసు. చాకు డాకు వాళ్ళు నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టారు. ఒక దారి చేసేస్తాం కదా. వాళ్ళు కంటికి కనిపించరు, దొరకరు కూడా. మీరందరూ చావబోతున్నారు. అందరూ. నేను చావబోతున్నావా? చెప్పు, చాకు డాకు ఎక్కడుంటారు? ఇవాళ సాయంత్రం ఒక మీటింగ్ ఉంది. సార్, మీరు మీ ఆపరేషన్ సరిగ్గా చేయండి. నేననుకున్నది చేస్తాను. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. విష్ యూ ఆల్ ద బెస్ట్. రాకీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సార్. బాస్, బ్రీఫ్ కేస్ దొరికింది. అంతేకాకుండా వాళ్ళిద్దరిని అక్కడే చంపేశాను. ఈ బ్రీఫ్ కేసులో ఏమేముందో దాన్ని ఎవరెవరు చూశారు? ఇప్పుడు నేను మాత్రమే. వద్దు వద్దు బాస్, వద్దు బాస్, ప్లీజ్ ప్లీజ్ బాస్, బాస్ బాస్, ప్లీజ్ ప్లీజ్ బాస్, వద్దు వద్దు బాస్, బాస్. ఐడి కార్డ్ చూపించో. నేను మెంబర్ని కాదు బాస్, నన్ను మీటింగ్కి పిలిచారు. వాడిని లోపల పంపించు. అలాగే బాస్. రా బికు, రారా. సబాష్, నీకు అంత ధైర్యమా? నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు? నీ గ్రూప్లో ఉన్న ఒక నల్ల మేకని చంపటమే నా పని. వాడే రిపోర్టర్ నటాషా దగ్గర అన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెప్పిన పని నేను చేశాను. పూర్తిగా అయిపోయింది. అయినా మీతో నేనేం చెప్పాను? మేం చేసే పని బయటికి ఎవరికూ తెలియకూడదు.
అయినా నువ్వు చేసిన తప్పు వల్ల కేడి డెడ్ బాడీ సిఐడికి దొరికింది. వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆ సిఐడి మనమున్న ప్లేస్ని వెతుకుతున్నారు. నేను ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేశాను. ముందు నేను కేడీ నమ్మకాన్ని పొందాను. నన్ను తప్పించు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. కానీ కేడీ నీ గ్యాంగ్లో చాలా భయంకరమైన వాడు. చాలా కష్టపడి ప్లేన్ నుంచి వాడిని తోస్తాను, నీకు తెలుసా? అది కాకుండా నువ్వు బ్రీఫ్ కేస్ని బయట పడేశావు కదా. మంచిదైంది ఆయిషా బ్రీఫ్ కేస్తో పాటు ఇక్కడికి వచ్చి చేరుకుంది. ఈ తప్పుకు శిక్ష పడాల్సిందే, ఊరి శిక్ష. అలాగైతే నన్ను చంపేస్తారా? మా గ్రూప్ కంటూ ఒక రూల్స్ ఉంది. మన పని ఎంత రహస్యంగా చేసుకుంటాం, బయట ఎవరికీ తెలియదు. అయినా ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్ల మొత్తం ప్రపంచానికి మేం చేసే పని గురించి, కార్యాన్ని గురించి మొత్తంగా తెలిసిపోయింది. దీనికి శిక్ష అవ్వాలి కదా. దీనికి ఊరి శిక్ష. పైకిలే. ఒక నిమిషం, నీతో చెప్పాల్సిన ఒక విషయం ఉంది. నాకోసమా? చెప్పు చెప్పు. ఎలా చెప్తావు? చెప్పు చెప్పు. సిఐడి ఇక్కడే ఉన్నారు. ఏంట్రా చెప్పావు? పారిపోతున్నాడు. సార్ బ్యాగ్ మై గాడ్, అప్పుడు వీడేనా అది? చాకోటాకు గ్యాంగ్ లీడర్. దయా, అభిజిత్కి ఇన్ఫార్మ్ చెయ్యి త్వరగా. రా. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మీరందరూ నన్ను ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నానా? నేనేం చేయను. ఏం లేదు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఈ దేశాన్ని వదిలేసి అక్కడ ఎవరు నేను చూడకూడదు, ఎవరు నిన్ను కనిపెట్టకూడదు. ఎస్ ప్లీజ్ నన్నేం చేయకండి, వదిలేయండి. నువ్వే తప్పు చేశావు. నువ్వే కదా తప్పు చేశావు. మా పని గురించి నిన్నెవరు చెప్పమని చెప్పారు నీకు? నేను చెప్పానా? వీడు చెప్పాడా? లేకపోతే వాడు చెప్పాడా? ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు అనవసరంగా తలదూర్చావు మా బిజినెస్లో? అయినా కూడా మేము నిన్ను చంపలేదు. ఎందుకు ఎందుకు నన్ను చంపనంటున్నారు? నిన్నెందుకు చంపలేదు తెలుసా? నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి.
కమాన్ కమాన్, హలో చెప్పు. మా ఆర్గనైజేషన్ తరపు నుంచి హలో చెప్పు. అమ్మా మీరా? ఈ గ్యాంగ్ హెడ్ మీరా? మీరు ఎందుకమ్మా ఇలా చేశారు? నేను నీ దగ్గర వద్దని చెప్పాను కదా, దీని నుంచి దూరంగా ఉండమని చెప్పానుగా. కానీ నువ్వు ఒక నిజాయితీపరుడికి కూతురయ్యావే, చెప్తే వినిపించుకోనంటున్నావే. కానీ ఇప్పుడు నువ్వేం చూస్తున్నావో అదే నిజం. నువ్వు దీన్ని ఎంత త్వరగా అంగీకరిస్తావో అది నీకు మంచిది. ఎందుకమ్మా? ఎందుకని ఇలా అంతా? ఒంటరిగా ఎలా బతకగలవు? నేనెలా పెంచేది? ఇప్పుడు కావాలంటే నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు. అదేంటంటే మా అమ్మ ఒంటరిగా ఉండి కోట్లు సంపాదించిందని గొప్పగా చెప్పుకో. అయితే ఇదే నీ ఇష్టమా? ఇందులో నేను బతుకుతున్నానా? నువ్వు నా కూతురువి, నిన్ను ఎవరు ఏమీ చేయరు. ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇంకో కంట్రీలో కొత్త జీవితాన్ని ప్రారంభించు. ప్లీజ్ నన్ను వదిలేయండి. సిఐడి వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు చూసుకోండి. హెలికాప్టర్ ఎప్పుడొస్తుంది? అది నా దగ్గర ఇవ్వు. అక్కడే ఆగండి, లేదంటే దీన్ని కాల్ చేస్తాను. ఈవిడ నన్నేం చేయలేదు. నోరు మూసుకో. నిజంగానే బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ వేషాన్ని తీసేయండి. నీ సొంత కూతుర్నే కిడ్నాప్ చేశావు. బిజినెస్ లో బంధం లేదు. ఆశ్చర్యంగా ఉంది. సరే, ఎవరెవరు నువ్వు కిడ్నాప్ చేసావో వాళ్ళందరూ నేను చేశావు. నరకంలో జీవిస్తూ ఉన్నారు, నేను స్వర్గాన్ని చూపించాను. ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు, నాకు కూడా సంతోషమే. అంతమందికి నేను సంతోషం ఇవ్వడం తప్ప? కొంతమంది అమాయకుల జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. అంతకంటే ఎక్కువ అమాయకుల్ని నువ్వు చంపేశావు. మీరందరూ చేసిన తప్పులకి చట్టం తప్పకుండా తన కర్తవ్యాన్ని చేస్తుంది. సరే, జైల్లోకి వెళ్ళి కూర్చొని జైలు కూడు తినండి. ఎలాగో మీకు ఉరి శిక్ష వేస్తారు.